హాయ్ నేను సతీష్. ప్రోమో చూశారు కదా, ఈ ఏమది హారర్ కామెడీ టైప్లో టాస్క్ పెట్టాడు కదా. డార్క్ రూమ్లోకి వెళ్ళి దెయ్యాల సెటప్ అంతా పెట్టేసి హౌస్ మేట్స్ని హడలెత్తించే టాస్క్. మరి టాస్క్ ఎట్లా జరిగింది, ఫైనల్లీ ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యి ఉంటారో మీకు ఒక గెస్సింగ్ అయితే ఉంటుంది కదా. ఎవరు అయ్యి ఉంటారో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఆ అప్డేట్స్ అన్నీ మరొక 2 టాస్క్లు అయ్యాయి. మరి ఎవరిని తప్పించారు, ఎవరు విన్ అయ్యారు, ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తే వీడియో చూసే ముందు ఒక లైక్ గుడ్డేసేయండి. చాలా మంది తర్వాత కొడదాం అనుకుంటారు, మర్చిపోతారు. ప్రతి వీడియోలో నేను గుర్తు చేస్తూ ఉంటా. ఈ ఒకటే రిక్వెస్ట్ నాది. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్రేజీ అప్డేట్స్ వస్తాయి. ఎపిసోడ్ రివ్యూస్ మిస్ కాకండి. చాలా డెప్త్గా లోతైన విశ్లేషణ ఉంటుంది, అన్ని కలిపి అందులో చెప్తా ఉంటా. సరేగా నిన్నటికి ఏమైంది, ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, భరణి అండ్ గౌరవ్, రీతు, కళ్యాణ్. భరణి, గౌరవ్, రీతు, కళ్యాణ్ వీళ్ళ నలుగురిని నిల్చోబెట్టారు కనుక దివ్య అండ్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి పేరు చెప్పాలి, మరి ఆయన కూడా ఉన్నాడు కనుక. ఆడింది లేకపోయినా, అక్కడ టాస్క్లో ఇనిషియేట్ తీసుకోకపోయినా, ఆయన కాంట్రిబ్యూషన్ లేకపోయినా పక్కన ఒక సైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా అట్లా నిల్చొని ఉన్నాడు. మొత్తం ఇనిషియేట్ అంతా తీసుకుని ఆ టాస్క్ అంతా సక్సెస్ఫుల్గా చేసింది దివ్య. క్రెడిట్ అంతా 90% ఆవిడకే ఇవ్వాలి. బట్ అతను మాత్రం లాస్ట్లో ఆ పాలు తాగిన దగ్గర మాత్రం నాకు ఫన్నే కనిపించే. ఆవు దూడ తాగినట్టుగా తల్లి పొదుగు దగ్గర తాగినట్టు దడ డబ్బు పట్టుకుని తాగుతూ ఉన్నాడు. ఆ కాంట్రిబ్యూషన్ మాత్రం చేశాడు ఆయన. సరే, ఇక్కడ తప్పించేసింది. మరి భరణిని ఎందుకు తప్పించింది, మీకేమనిపించింది? ఒక మెసేజ్ అయితే పెట్టండి. భరణిని ఫస్టే లేపినా, నేను పిలిచేసరికి ఆయన లేస్తా ఉన్నాడు కనుక అది కౌంట్ కాకపోవచ్చు అని తప్పించింది. రియల్లే అందుకే తప్పించిందా, లేకపోతే భరణితో బాండ్ ఉండడం వల్ల అతన్ని కంటెండర్ రేసులో ఉంచాలనే ఉద్దేశంతో తప్పించిందా? పోనీ తప్పించాల్సి వస్తే సొంత టీంలో కళ్యాణ్ కాకుండా గౌరవ్ను, రీతును తప్పించవచ్చు కదా. ఎందుకు అనిపించింది చెప్పండి. ఎందుకంటే తన కోసం ఓకే, సెల్ఫిష్గా ఆడాలి, తమ సీక్రెట్ టాస్క్ సక్సెస్ అవ్వాలి, అది ఎటు బిస్కెట్ చేసుకోకూడదు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అట్ ద సేమ్ టైం టీంలో కూడా కాపాడుకొని ఉంటుంటే బాగుండేది కదా. రీతునో గౌరవనో వేసేసి ఉన్నా బాగుండేదేమో. సొంత టీంకి దెబ్బ కొట్టేశారు అనిపిస్తూ ఉంది. సరే, టాస్క్ అయితే సక్సెస్ఫుల్ చేస్తారు కదా. టెట్రా మిల్క్ తెల్లవారుజామున కూడా సుమన్ శెట్టి జాగ్రత్తగా లేచి పాలు తాగడానికి పిల్లి ఎట్లా అయితే వెళ్తుందో అట్లాగే అలాగ పిల్లిలాగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. మొత్తానికి అంతకుముందు తాగినవి అవి కలిపి మిగతా మిల్క్ ప్యాకెట్లన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశాడు. సూపర్ సక్సెస్ అయిపోయింది. మరి టాస్క్లో ఒకరిని తీసేయాలంట. మరి మనకున్న అప్డేట్ ప్రకారం అయితే నిఖిల్ లేపేశారని తెలుస్తూ ఉంది. కానీ చూద్దాం మరి ఎట్లా ఏంటి అనేది. అయితే నిన్న కళ్యాణ్ ఇటు ఆ ఫోన్ ఎత్తిన తర్వాత నువ్వే రెబల్స్ అయితే తీసేశారని చెప్పేశారు కదా. ఇప్పుడు ఈరోజు కూడా ఫోన్ వచ్చేటప్పుడు ఇమాన్యుయల్ ఎత్తుతాడంట. ఫోన్ ఎత్తేటప్పుడేమో నిఖిల్ అవుట్ అని చెప్పేసి అనౌన్స్ వస్తుందంట బిగ్ బాస్ అప్డేట్ నుంచి. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది. కానీ ఇక్కడ మీరు ప్రోమో గమనిస్తే, ఇప్పుడు తనుజ డెవిల్ రూమ్లోకి వెళ్ళింది కదా, ఆ ప్రోమోలో గమనిస్తే అందరూ యూనిఫామ్ అదేదో ఇచ్చాడు, పింక్, బ్లూ, ఇంకోటి ఏదో ఆరెంజ్ కలర్ ఇచ్చాడు కదా. డీమోన్ పవన్ మాత్రం ఆ ప్రోమోలో సివిల్ డ్రెస్లో షార్ట్ అండ్ షర్ట్తో ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే అక్కడ కళ్యాణ్ అలాగే అంటే అంతకుముందు అతను తప్పించారు. అట్లాగే సంజన కూడా సివిల్ డ్రెస్, మామూలు డ్రెస్సులో ఉన్నా సరే డీమోన్ కూడా కనిపిస్తుంది. ప్రోమో ప్రకారం చూస్తే డీమోన్ ఒకవేళ ఆ టెట్రా మిల్క్ టాస్క్ తర్వాత తప్పించారా, లేకపోతే ఇంకొక టాస్క్లో ఏం పేరు నిఖిల్, ఆ తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, ఆ టాస్క్ గురించి కూడా చెబితే ఆ టాస్క్లో మొత్తానికి తప్పించారు. వెనక ముందు అయ్యి ఉంటుందేమో. బహుశా టెట్రా మిల్క్ టాస్క్లో డీమోన్ కూడా స్ట్రాంగే కనుక బహుశా తప్పించారేమో. మొత్తానికి వీరిద్దరు కూడా అవుట్ అయిపోయారు. అది సహజం. ఎలా అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్నే తప్పిస్తారు. మరి దివ్య వాళ్ళలాగా ఎదుటి వాళ్ళకి అనుమానం రాకూడదని సొంత టీంకి అయితే వేస్తారు కానీ. సో మొత్తానికి అది. అలాగే ఇంకోటి ఏంటి, మరి ఆరెంజ్ టీం నుంచి అయితే తనూజ, ఇమాన్యుయల్, గౌరవ్, రాము కదా. వీళ్ళలో ఖచ్చితంగా గౌరవ్ స్ట్రాంగ్, ఇమాన్యుయల్ స్ట్రాంగ్. ఇక పింక్ టీంలో అయితే రీతు చౌదరి, భరణి, నిఖిల్, డీమన్. బ్లూ టీంలో దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్. సో మొత్తానికి ఇప్పటికి 4 అయితే అవుట్ అయిపోయినట్టే మనకున్న అప్డేట్ ప్రకారం. ఇక ఈ డార్క్ రూమ్ ఏదైతే ఉందో, ఈ టాస్క్ ఉంది కదా, ఆ ఎంట్రీ ఇచ్చి వాటిలో ఐటమ్స్ పేర్లు చెప్పాలంటే హారర్ కామెడీ లెక్క డెవిల్ రూమ్లో ఇది ప్రతి సీజన్లో పెడతాడు. చాలా ఫన్ ఉంటుంది. రియల్గా కొందరు భయపడతారు, భయపడినట్టుగా నటిస్తారు కొందరు, యాక్టింగ్ చేస్తారు కొందరు, ఓవర్ యాక్టింగ్ చేస్తారు కొందరు, ఫన్ చేస్తారు కొందరు, ఫన్ చేసామనుకుని ఇరిటేట్ తెప్పిస్తారు కొందరు. రకరకాల విన్యాసాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఈ సీజన్లో ఎట్లా చేస్తారో, ఎవరు ఎట్లా జీవించారో, ఎవరు నిజంగా భయపడ్డారో, ఎవరు నిజంగా కామెడీ చేశారో అన్నీ మనం చూద్దాం. మొత్తానికి ఇది ఒక డిఫరెంట్ ఫన్ను. ఈ హారర్ జానర్ కామెడీలు ఇప్పుడు యాక్టింగ్, ఇప్పుడు రాజ్యసభ ప్రభాస్ సినిమా కొత్తది రాబోతుంది. ఇలాంటి జానర్స్ అంతా ఇప్పుడు హిట్ అవుతున్నాయి కనుక రైట్ టైంలో రైట్ సీజన్లో పెట్టినట్టుంది ఈ టాస్క్. మరి ఇది ఎట్లా ఉంటుంది ఈరోజు చూద్దాం. అయితే ఇదేంటి, టచ్ చేయాలంట, స్మెల్ చూడాలంటే గెస్ చేయాలంట. కొద్దిగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. యాక్టివిటీ ఏరియా మొత్తం చీకటిగా ఉంటుంది కదా.
మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే సంచాలకైతే ఫస్ట్ వెళ్ళి లైట్స్ అన్ని ఉండేటప్పుడు ఎక్కడ ఏముంది ఏంటి స్కెల్టన్ ఎక్కడ ఉంది, లేకపోతే రబ్బర్ ఎక్కడ ఉంది, రబ్బర్ పామ్ ఎక్కడ ఉంది, తేలు ఎక్కడ ఉంది, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా మెత్తగా ఉండేవి అవన్నీ ఉలిక్కి పడతారు. ఆ చీకట్లో ఇలా చేయబెట్టుకుని మెత్తగా తగిలి అయ్యి బాబు ఏంట్రా నాయన ఇది పామా లేకపోతే ఇంకేంటని మాదిరిగా మొత్తానికి ఆడుకుంటాడు బిగ్ బాస్. ఆ చీకట్లో చిందులాటైతే బాగానే ఉంటుంది. మరి సంజన వెళ్ళి ముందే చూసుకొని వస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరికి వెళ్ళాలంటే లైట్స్ ఆఫ్ అయ్యాక సంజన వెళ్ళేటప్పుడు లైట్స్ ఉంటాయి కనుక ఆవిడ అన్నీ చూసుకొని ఆవిడకి ఏంటి ఇప్పుడు మనకి ఆ రోజు ఒక హాల్లో బొమ్మల టాస్క్ పెట్టారు కదండి, మ్యూజియం టాస్క్. లోపలికి పోయి అన్నీ చూసుకొని గడియారాలు ఏమున్నాయి, కిరీటాలు ఏమున్నాయి అట్లా ఆ టైపులో అనమాట. వీళ్ళు వెళ్ళి సంజన చూసి వచ్చిన తర్వాత వీళ్ళు లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత తనూజ వెళ్ళిద్దంట మనకు ప్రోమోలో చూపించినట్టుగా. ఆవిడైతే భయపడతా ఉంది. బేసిక్గా నాకు భయము, సెన్సిటివ్, వాటర్ ఫోబియా ఉంది ఇవన్నీ చెప్పింది కనుక అవ్వచ్చు, రియల్గానే భయపడవచ్చు. అక్కడ అంబియన్స్ అంతా చూస్తే అట్లాగే ఉంది. కాకపోతే సంజన గారు పాత పగలు తీర్చుకుంటున్నారా, ఏడుపుతో భయంతో బయటికైతే వచ్చేసింది. నిజంగా పాత పగలంటే ఏమైనా పొలం కొట్టి పంచాయతీలు తగాదాలు ఏమైనా ఉంటాయా? ఏదో సందు దొరకంటే టపక్కన ఒక మాట అనేది బావుతలు వాళ్ళ మీద. ఎనివే భయపడితే భయపడచ్చు ఈవిడ కూడా. మరి భయం ఉంటుందిలేండి, రోజు ఉన్న వాతావరణం అయినా సరే చిమ్మ చీకట్లో చేతికి ఏది తగిలిందో, పైగా అక్కడ స్కెల్టిన్ లాగా డెవిల్ డ్రెస్ వేసుకొని వచ్చి అలా టచ్ చేస్తే ఉలిక్కిపడి భయపడ్డ నరాలు దిగిపోయినట్టుగా అరుస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి భయపడే ఛాన్స్ కూడా ఎక్కువే ఉంది. ఆ ప్రోమోని బట్టి చూస్తేనే ఆవిడని నిజంగానే హడలెత్తించేసే ఉంటాడని నేను అనుకుంటున్నా బిగ్ బాస్. భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసింది కనుక. సరే ఈ అమ్మాయి తర్వాత రీతు చౌదరి వెళ్ళిద్దంట, ఇంకా తర్వాత దివ్య కూడా వెళ్ళిద్దంట. మరి వాళ్ళ యాక్షన్ రియాక్షన్ వాళ్ళని ఎట్లా భయపెట్టడానికి ట్రై చేసాడో చూద్దాం మరి తర్వాత. అయితే ఫైనల్లీ మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారంటే మళ్ళీ ఆరెంజ్ టీం, అంటే తనుజ వాళ్ళ టీమే గెలిచిందంట. మనకు ప్రోమో ప్రకారం చూసుకుంటే ఆవిడ హడలపై భయపడిపోయి వచ్చేసింది. బట్ అక్కడైతే ఆవిడ వాళ్ళ టీమే గెలిచింది. మరి ఎట్లా మిగతా రీతు చౌదరి అంటే దివ్య అంతకంటే హడలిపోయి వాళ్ళిద్దరు ఇంకా అసలు అంటే ఐటమ్స్ గెస్ట్ చేయలేకపోయారా, లేకపోతే మా వల్ల కాదు అడుగు పెట్టలా అనుకున్నారా? వాస్తవానికి ప్రోమోలోనే ఈవిడ అమ్మో నా వల్ల కాదు ఈ టాస్క్ నాకు చేత కాదని భయపడతా ఉంది. మరి వాళ్ళు అంతకంటే ఎక్కువ భయపడి ఉండాలి, లేకపోతే చాలా తక్కువ గెస్ట్ చేసి ఉండాలి. మరి ఏం జరిగిందంటే మనకు అప్డేట్ రాగానే చూద్దాం. అలాగే ప్రోమో లైవ్లో చూసాక తెలుసుకుందాం. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టాస్క్ వీళ్ళు గెలిచారు కదా, గెలిచినప్పుడు ఆరెంజ్ టీంకి మళ్ళీ ఆటోమేటిక్గా అదేంటి ఆ గ్రీన్ బ్యాడ్జ్ అయితే వస్తుంది కదా. ఈ గ్రీన్ బ్యాడ్జ్ కోసమే తనూజ, గౌరవ్, ఎమాన్యుయల్, రాము వీళ్ళ టీంలో గొడవలు డిస్కషన్లు కూడా అయ్యాయి. మెయిన్ తనూజ వర్సెస్ గౌరవ్ కూడా. ఎందుకంటే వాస్తవానికి ఏంటి గౌరవ్ కూడా అడుగుతాడు ఏమని, ఇది ఖచ్చితంగా ఒక టీంలో స్ట్రాంగ్ ప్లేయర్స్నే తప్పించేస్తారు కదా, ఫోకస్ వాళ్ళది ఖచ్చితంగా నా మీదే ఉంటుంది అంటే ఎమాన్యుయల్కి అది ఇవ్వకముందే డిస్కషన్ కూడా జరిగింది, ఇది టాస్క్ అవ్వకముందు లైవ్లో కూడా జరిగింది. సో నాకు ఇస్తే బెటరు, ఆ బ్యాడ్జ్ ఉంటే బెటర్ అంటే తనూజ అబ్బా అవసరం లేదు, నువ్వు మొన్న నామినేషన్లో అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసుకుని ఇప్పుడు కూడా ఏమంటే అట్లా అయితే ఫస్ట్ లేదా సెకండ్ అంటావు, నీకు కాదులే వేరే వాళ్ళకి ఇస్తాను. ఎమాన్యుయల్ కూడా మ్యానిపులేట్ చేసి ఎమాన్యుయల్ ఆ గౌరవ్ అలాగే చెప్తే నువ్వే వెనక్కర్లా వినాల్సిన అవసరం లేదు అని కూడా చెబుతోంది. కానీ వాస్తవానికి ఏంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ అనగా తప్పించేస్తారు, వాళ్ళ టీమేళ్ళు వీక్ అయిపోద్ది కదా. అప్పుడు తనూజని ఇప్పుడు ఎవరైనా తప్పిస్తారో చెప్పండి. ఇప్పుడు బాల్ పట్టు గోల్ కొట్టు ఒక టాస్క్ ఆడింది, అప్పుడు ఎవరిని తెప్పించారు? ఫస్ట్ బర్నే, తర్వాత దివ్య, తర్వాత సంజన. వరుసగా స్ట్రాంగ్ అంటూ తప్పించేస్తారు. వీక్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా లాస్ట్కి వదిలేస్తారు. ఇప్పుడు కూడా అక్కడ ఖచ్చితంగా గౌరవం తెప్పించినట్టయినా తనూజ వాళ్ళ టీం వీక్ అయిపోద్ది కదా. ఆ లాజిక్ ఎందుకు ఆలోచించట్లా? ఖచ్చితంగా తనూజ జోలికి వస్తారా? ఫస్ట్ ఎమాన్యుయల్, గౌరవే వాళ్ళిద్దరు తర్వాత రామురాజుల వరకు వస్తారు. ముగ్గురు కూడా మేల్ కంటెస్టెంట్, ఫైనల్గా తనూజే ఉంటుంది. బట్ ఆ అమ్మాయి ఆ లాజిక్ లేకుండా లేదు మనకే ఉండాలి నీకు చూద్దాం అలా ఆలోచిద్దామంటే కొద్దిగా యారగెంట్గా చెబుతుంది. సరే ఆ లైవ్ అప్డేట్స్ అన్ని కూడా ఇంకొక వీడియోలో చెబుతూ అది కూడా చూడండి. ఈ లాజిక్ రైట్ అనిపిస్తే ఖచ్చితంగా మీ కామెంట్ కూడా మీ ఒపీనియన్ కూడా చెప్పండి, మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే న్యూస్ బోల్ జర్నలిస్ట్ అది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంకోటి ఏంటంటే పైగా బిగ్ బాస్ ఇక్కడ ఏం చెప్పాడు, రెబల్స్ ఉంటారు, సీక్రెట్ టాస్కులు ఉంటాయి, పోటీ నుంచి తప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు మిమ్మల్ని, టాస్కులు గెలిస్తే ఆ సేఫ్టీ కార్డు వస్తుంది, ఏ టీం గెలిస్తే ఆ టీం మెంబరు రెబల్లో చేసే ఎలిమినేషన్ నుంచి రక్షిస్తారు, ఈ ఇమ్యూనిటీ అనేది తర్వాత టాస్క్ వరకే ఉంటుంది, ఆ సేఫ్టీ కార్డు ద్వారా వచ్చే ఇమ్యూనిటీ వెళ్తుంది, వచ్చే వాళ్ళకి వెళ్తుంది అని చెప్పాడు కదా, ఎపిసోడ్లో కూడా మనం చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ దగ్గర ఆల్రెడీ ఆ గ్రీన్ కార్డు ఉంది, మళ్ళీ మార్చాల్సి వస్తే మళ్ళీ ఆయన దగ్గరే ఉంచవచ్చు, లేకపోతే నెక్స్ట్ టాస్క్ వరకు అన్నారు కనుక మార్చాల్సి వస్తే గౌరవ్ కానీ లేదా తనూజ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ తనూజ తీసుకుంటే తెలివి తక్కువ నిర్ణయం అవుతుంది అది. అప్పుడు ఏం చేస్తారు, టక్కన ఎమ్మెల్యేలకి థ్రెట్ వస్తుంది, ఇమీడియట్గా ఎమ్మెల్యేలు లేపబడేస్తారు, లేదా గౌరవం లేబ, అప్పుడు వీళ్ళ టీం వీక్ అయిపోద్ది కదా. ఎందుకంటే వీళ్ళు ఇలా తెలివిగా టీం కాపాడుకోవాలని ఎవరైనా అదే చేస్తారు, స్ట్రాంగ్ అయిన ఎమ్మెల్యేలు లేదా అట్లా తప్పించేస్తారు. ఇక్కడ దివ్య సోమన్ అంటే కళ్యాణ్ లేపేసి తమ వేలతో తమకన్నా పొడుచుకున్నారు, కానీ కొన్ని సీక్రెట్ టాస్కులు ఫెయిల్ అయిపోయినా వాళ్ళ కంటెంటర్గా వాళ్ళ టీంలో వాళ్ళకైనా వర్కౌట్ అయ్యేది కదా, టీమ్ స్పిరిట్ కాపాడారు. అఫ్కోర్స్ స్వామికార్యం స్వకార్యం రెండూ నెరవేరాలనుకుని ఆడుంటే బాగుండేది, అట్లా చేసుకున్నారు మరి.
సరే ఆ గ్రీన్ బ్యాడ్జ్ మరి ఫైనల్లీ ఆరెంజ్ టీం గెలిచాక ఆ టీంలో స్ట్రాంగ్ వాళ్ళకి ఇవ్వాలంటే మరి తనుజ పెట్టుకుంటే ఎమ్మెన్యేలు లేదా గౌరవ్ని తీసేయాలి. మరి మీకేమనిపించింది? ఆ టీంలో ఎవరికి ఇస్తే బెటర్ అనిపించింది? టీమ్ స్పిరిట్ చూడండి, ఇండివిజువల్‌గా చూడండి. ఎవరికైతే బెటరో అక్కడ లాజిక్ అయితే నేను చెప్పా. ఖచ్చితంగా స్ట్రాంగోళ్ళకి వేటు వేస్తారు గనక. మీరు మీ ఒపీనియన్ కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే దివ్య, సుమన్, కళ్యాణ్ తప్పించేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి టాస్క్‌లో మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ అయితది. లేదంటే కళ్యాణ్ అంటే డేరింగ్‌గా వెళ్తాడు. అలాంటి ఆ డెవిల్ టాస్క్‌లు ఇప్పుడు దివ్య భయపడతది. సుమన్ వెళ్ళాడు, వెళ్ళి చేయలేకపోవచ్చు భయపడతాడు. ఆ సీక్రెట్ టాస్క్ అసలు ఇప్పుడు మొదలుపెట్టాలా వద్దినట్టుగా బీన్ బ్యాగ్‌లో కూలబడి లేవడానికే చాలా టైం పట్టింది. ఇతని వల్ల అయ్యే పని కాదులే. ఈ సీజన్‌లో చేస్తాడే ఇంక వచ్చే సీజన్‌కో లేకపోతే ఒక ఏడాది పడతేమో బిగ్ బాస్ ఇంక ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయిని రంగంలోకి దించాడు. సో, ఇలాంటి టాస్కులుంటే ఖచ్చితంగా వీళ్ళ టీమ్‌కి అడ్వాంటేజ్ అయ్యేది కదా! దివ్య, సుమన్ టీమ్‌కి. కళ్యాణ్ వెళ్తాడు చక్కగా ఆడుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఆయనుంటే గెలిపించేవాళ్ళు. ఆయన్ని ముందు ఔట్ చేశారు. అయితే ఇక్కడ ఆహ్, ఎవరది రీతు అంటది. గెస్ చేస్తదనమాట. ఎవరు చేసి ఉంటారని చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది వీళ్ళ కాన్వర్జేషన్ అంతా. ఖచ్చితంగా దివ్య అయ్యుంటుందిలే అనేసి ఇమ్మాన్యుయల్‌తో అంటే ఇమ్మాన్యుయల్ కొట్టి ఊరుకో దివ్య అయితే సొంత టీమ్ కళ్యాణ్‌ని ఎందుకు తీసేస్తది? తీయదు కదండీ. ఏమో అదే తెలివితేటలు, అతి తెలివితేటలు, ముదురు తెలివితేటలు ఏమో డైవర్షన్ కోసం కూడా కావచ్చు కదా! నాకెందుకో డౌట్ కొడుతున్నాను. రీతు పర్ఫెక్ట్‌గా గెస్ చేసింది దివ్య అయ్యుంటదని చెప్పేసి. ఖచ్చితంగా రెబెల్ అనేది పింక్ టీమ్‌లోనే ఉన్నారని ఆవిడ కరాకండిగా చెబుతుంది గానీ, ఈ ఇమ్మాన్యుయల్ అయితే పట్టించుకోలే లేదులే అంత సీన్ లేదులే. సొంత టీమ్ ఎవరైనా తీసేస్తారని లెక్క. అయితే ఎపిసోడ్‌లో ఒక మాట అన్నాడు చూసారా భరణి సుమన్‌తో, ఇక్కడ ఈ టాస్క్ ఎలాంటిదంటే అన్న నన్ను నువ్వు నమ్మలేవు, నిన్ను నేను నమ్మను. ఇది ఎగ్జాక్ట్‌లీ పర్ఫెక్ట్ ఇందులో. నేనన్న కూడా నమ్మలేని పరిస్థితి. ఎవరిని ఎట్లా అనుమానిస్తున్నారో తెలుసా? తనూజ తనూజ ఏమో బలంగా సంజనాని ఫిక్స్ అయిపోయింది. అయితే ట్విస్ట్ ఏంటంటే తనూజ టీమ్‌లోనే ఉండే గౌరవ్ లేదు లేదు తనూజయే రెబెల్ అని చెబుతాడు. అట్లాగే బలంగా మరి మీకే నమ్మకం సంజన మీద ఉంటే మీరే వెళ్ళొచ్చు కదా! సంజనని అడగొచ్చు కదా! మీరే కదా రెబెల్ అని. ఇమ్మాన్యుయల్ ఎందుకు పంపిస్తారని ఆయన అడుగుతాడు. నేను వెళ్తే ఆవిడ చెప్పదు. ఇమ్మాన్యుయల్ అయితే మెల్ట్ చేస్తాడు వీళ్ళకి ఏదో ఒకటి చెబుతదంటే వీళ్ళకంట 4 ఆకులు ఎక్కువే చదివింది గనక సంజన అంతకంటే ముదురు, దేశముదురు గనక ఆడుకుంది తప్ప మరింత కన్‌ఫ్యూజ్‌లోకి నెట్టేసింది. వాళ్ళకైతే బలంగా ఫిక్స్ సంజన అయ్యుండొచ్చనే అలా డైలమాలో పడేసింది తప్ప ఆవిడ ఏమాత్రం హింట్ ఇవ్వల. అట్లాగే రాము ఏమంటాడు వీళ్ళ టీమ్‌లోనే చూడండి ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. నాకెందుకో గౌరవ్ అనిపిస్తుందని ఆయన చెబుతాడు. గౌరవ్ ఏమంటాడు నాకెందుకో ఇతడేమి తనూజ అంటాడు. అట్లాగే సాయి అనేసి తనూజ అనుమానిస్తుంది. అలాగే ఇంకొకరెవరు రీతు ఏమో దివ్యని అనుమానిస్తుంది. ఇట్లా రకరకాలుగా వీళ్ళని వీళ్ళు అనుమానించుకున్నారన్నమాట. జుట్టులో బీక్కుని బుర్రలో పాడు చేసుకున్నారు. ఈ టాస్క్‌లయితే ఇట్లా ఉంటున్నాయి. ఇంకో టాస్క్ ఏమంటే వాటర్ టాస్క్, బబుల్స్ టాస్క్ అంటే సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు. ఆ టాస్క్ ఫుల్ డీటెయిల్స్ రాగానే అసలు ఎవరెవరు ఆడారు, ఎవరున్నారు, ఏంటనేది కూడా ఒక అప్డేట్ చేస్తా వీడియోతో. మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళకి లైక్ కొట్టండి. అట్లాగే మీకేమనిపించింది టాస్క్‌లో వాళ్ళ స్ట్రాటజీస్ కావచ్చు, వాళ్ళ డెసిషన్స్ కావచ్చు, ఫెయిరా, అన్‌ఫెయిరా, తెలివిగా ఆడారా, కన్నింగ్‌గా ఆడారా, ఆ స్ట్రాటజీ అదురుసా అంటూ మీకంటూ ఒక ఒపీనియన్ అంటూ ఏదో ఒకటి ఏర్పడుతుంది కదా! కామెంట్ అయితే చేయండి. సరేనా?